హాయ్ అండి, బాగున్నారా? మరైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారని ఆశిస్తున్నాను. మనమందరం బాగుంటేనే మన సమాజం కూడా బాగుంటుందండి. మనకు సెకండ్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ అంటే సమాజమే కదా. సమాజంలోని నాడు నేడు ముచ్చట్లను మనం డిస్కషన్ చేసుకుంటున్నాం ఎవ్రీడే. అండ్ ఇవాళ కూడా చేసుకుందాం అదేవిధంగా. కానీ ఒక స్పెషల్ డే ఇవాళ ఏంటంటే భారత రాజ్యాంగ చట్టము అమల్లోనికి వచ్చినటువంటి రోజు. దానికి మరి ఎంతోమంది నాయకులు చాలా కృషి చేశారు, మీకు తెలుసు. మరి అప్పటి హిస్టరీ ఎక్కువగా మరి సాంఘిక శాస్త్రం అంటే చాలా పట్టించుకోరు అనమాట. ఏంటంటే ఇదే సాంఘిక శాస్త్రం అంటే ఒక పెద్ద ఓషన్ లాంటిది. అది ఇక్కడ చదివితే అక్కడ అర్థం కాదు, అక్కడ చదివితే ఇక్కడ అర్థం కాదు అని అంటారు. ఎందుకంటే నిజమే, ఈక్వల్ టు ఓషన్. ఎందుకంటే మన గ్రామం మొదలుకొని వరల్డ్ వరకు అన్ని కాంటినెంట్స్, కంట్రీస్, తర్వాత మన కంట్రీలోని క్లైమేట్ కానివ్వండి, ఎవ్రీ సీజన్ కానివ్వండి, ఏ సీజన్లో ఏంటి, మనం ఎలా జీవిస్తున్నాము, మరి ప్రకృతిని ఏ విధంగా మనం యూజ్ చేసుకుంటున్నాం, ఇవన్నీ చెప్పేది మరి సాంఘిక శాస్త్రమే, అంటే సామాజిక శాస్త్రం అనమాట. ఈ సాంఘిక శాస్త్రం ఒక్కొక్కటి మెట్టు ఎక్కుతూ ఉంటే మరి సబ్జెక్ట్ ఇంకా విస్తృతంగా ఉంటుంది. కానీ పెద్ద కష్టం కాదు, నష్టం కాదు. కానీ మరి మనం దాన్ని చూస్తే భూతద్దంలో ఎంతో పెద్దగా అనిపిస్తుందండి. కానీ దాంట్లో ఒకసారి ఆ టేస్ట్ మనకు తెలిసినట్టయితే, చూసినట్టయితే మళ్ళీ మనం దాన్ని వదలం. లా చేయొచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, ఎన్నో రకాలుగా మరి మనకు దానివల్ల మార్గాలు, జీవన ఉపాధి ఉంటుంది. కానీ ఎక్కువగా ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే తొందరగా ప్రొఫెషన్లోకి రావాలి అని అంటే మ్యాథమెటిక్స్ తీసుకోండి, సైన్స్ తీసుకోండి అని అంటారు. అవి కూడా మంచి నాలెడ్జ్ని ఇచ్చి బ్రతుకునిచ్చే సబ్జెక్ట్సే. అయినప్పటికీ పిల్లలకు ఒక ఫోబియా చేస్తున్నారు పెద్దవాళ్ళు కుటుంబాలలో. ఏంటంటే సాంఘిక శాస్త్రం అంటే పెద్దది, ఇది ఎంత రాసిన మార్క్స్ రావు, ఇలా ఒక ఫోబియా పిల్లల్లో క్రియేట్ చేస్తున్నారు. కానీ అది కాదండి. మనము టీచర్ చెప్పేటప్పుడు వింటే మళ్ళీ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మనం మర్చిపోతామో అది ఒకసారి రెఫర్ చేసుకొని తిరిగేసుకోవడం తప్ప. కనుక అంత ఈజీ సబ్జెక్టు కూడా ఏది ఉండదు. కానీ ఎందుకు భయపడతారో తెలియదు. సరే, ఏది ఏమైనా ఇవల్ల మరొకసారి మరి మన భారతదేశానికి భారత రాజ్యాంగ చట్టం అనేది ఇవాళ అమల్లోనికి వచ్చింది నవంబర్ 26న. మరి మనం అందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటివన్నీ కూడా మనం ఒక పండుగ దినంగా, ఉత్సవంగా చేసుకోవాలి. కాకపోయినా కనీసం మన కుటుంబాలలో మన పిల్లలతో డిస్కషన్, టుడే ఈజ్ విచ్ స్పెషాలిటీ ఏముంది, ఏమి స్పెషల్ డే, ఏమి స్పెషాలిటీ ఉంది ఈరోజు అని పిల్లల్ని అడగడము, వాళ్ళకి తెలియకుండా చెప్పడము, వాళ్ళు చెప్తే మనం అప్రిషియేట్ చేయటము వాళ్ళ నాలెడ్జ్ని. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఇంటికి పెద్దవాళ్ళుగా మనం చేయాలండి. అన్ని ఊరికే సినిమాలు, ఇంకా సీరియల్స్, ఏంటి షార్ట్స్ అంట పిచ్చి పిచ్చివి చూపిస్తూ ఉంటారండి. కొన్ని అయితే మరి మీరు చూస్తుండొచ్చు, మరి కుక్కలతోని కూడా ఆడవాళ్ళు ఏదో పిచ్చి చేష్టలు చేస్తున్నట్లు కూడా చూపిస్తూ ఉంటున్నారు. మరి అది గవర్నమెంట్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుందో, ఎందుకు అది ఇలా రన్ చేయిస్తున్నారో, ఏదన్నా దేశానికి, సమాజానికి, కుటుంబానికి, మానవునికి తెలివిని పెంచేది ఉంటే, ఏదన్నా ఇలా జ్ఞానమును పంచేది ఉంటే మాత్రమే అందులో పెట్టాలి, యూట్యూబులు చేయాలి. కానీ ఇలాంటివి చెయ్యకూడదు అని చెప్పేసి మరి ఎవరు కూడా దాన్ని ప్రతిఘటిస్తలేరు. మరి ఏంటో మరి అలాంటి పిచ్చి పిచ్చివి ఇంకా నేను చెప్పలేను. అదొక్కటి ఎగ్జాంపుల్ చెప్పాను. దాన్ని బట్టి అసలు ఆడదాని శీలం ఎక్కడ పోతుంది, ఆడదాన్ని అసలు ఎక్కడ ఉంచుతున్నారు. ఇప్పటికే సినిమా ఫీల్డ్లో ఏం చేస్తున్నారు, ఆడదాన్ని అంగడి బొమ్మగా చేసి బట్టలు లేకుండా, ఏ విధమైనటువంటి బట్టలు లేకుండా ప్రైవేట్ పార్ట్స్ అన్నీ కూడా ఓపెన్గా పెట్టి ఏమో డ్యాన్సులు అంట, ఏంటివో అట్లాంటివి చేపిస్తూ, ఐటమ్ డ్యాన్సర్ అంట, అలాంటివి చేపించుకుంటూ ఆడవాళ్ళతోని చేస్తున్నారు. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు కోతులు ఆడిచ్చేవాళ్ళు. కోతులకు బట్టలు, షర్టు అట్లా వేసి ఆ కోతులోడు వాని పొట్ట కోసం వాడు వచ్చి చిన్నపిల్లల షర్ట్స్ మనం ఎవరేమన్నా ఇస్తే అవి దానికి తొడిగిచ్చి మెడకు ఒక తాడు కట్టి అవి అక్కడ ఆడిపించేది.
అది బ్రతుకు తెరువు కొరకు ఉండేది. ఆ కోతుల కన్నా అడుక్కున్న బట్టలను వేసి ఒక ఆ జంతువులకు గూడా బట్టలతోని చూపిస్తే, ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా వయసు పిల్లలను ఆ సినిమాలలోకి మరి ఆ ఫీల్డ్‌లోనికి ఎందుకు పోతుండ్రో, అది ఏమి సుఖమిస్తుందో మరి తెలియదు గానీ, అలాంటి వాటిలలో పోవడము, బట్టలిప్పి మరి సినిమా తెర మీద ఆడడము, పబ్లిక్ అంతా చూడడము, ఒక స్త్రీని అంగడి వస్తువుగా, అంగడి బొమ్మగా చేసి అక్కడ పెడుతున్నారండి. మరి ఇది ఎంత ఘోరంగా ఉంది. అలాంటివి చేయొచ్చునా? పరిపాలన యంత్రాంగాన్ని దాదాపు 2 సంవత్సరాల 18 నెలలు 2 సంవత్సరాల పైగా 2 సంవత్సరాలకు పైగా అహర్నిశలు కృషి చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ మరి అంబేద్కర్ గారు రాశారు. అంటే రాసిన ఆ కమిటీలో రాజ్యాంగ కమిటీ అంటే ఒక కొంతమంది గ్రూప్ అన్నమాట. వాళ్ళలో కీలకమైన పాత్ర పోషించింది బిఆర్ అంబేద్కర్. ఆయన ఒక దళితుడైనందుకు ఆయన నానా రకాలుగా ఏంటి అసలు ఇష్టానుసారంగా ఎవరి నోరు అట్లా కొవ్వుతే అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఎవరన్నా కానీ దళితుడు అంటే దేవుడు ఆయనకు ఒక టైం టేబుల్ రాసి ఇప్పుడు మనం డెలివరీ అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో మరి లేబుల్ లాంటిది కడతారు చేతులకు, ఆ పాపకి తల్లి చేతికి బ్యాడ్జ్లా ఒక గుర్తులా ఒక లేబుల్ ఒకటి, అది కార్డు. అట్లా మరి దేవుడేమన్నా నువ్వు దళితులవు, నువ్వేమో అది బ్రాహ్మణుడవు, నువ్వు క్షత్రియుడవు, నువ్వు వైశ్యుడవు అని చెప్పి మనకు అట్లాంటిది ఏమన్నా లేబుల్ పెట్టి పంపిస్తున్నాడా భూమి మీదకి? చెప్పండి. భూమి మీదకి వచ్చినాక మీరే దళితులుగా చేస్తుంది, మీరే వైశ్యులుగా చేస్తుంది, మీరే క్షత్రియులుగా చేస్తుంది, మీరే బ్రాహ్మణుడుగా చేసుకున్నారు. అన్నిటికంటే పైన బ్రాహ్మణుడు ఉంటాడట. మరి ఇట్లా హింసలు పెట్టమని ఈ యొక్క పురాణాలల్లా మరి త్రిమూర్తులు అంటే ముఖ్యమైన వాళ్ళుగా చూస్తాం మనము. భూమి మీదకి తెచ్చేవాడు బ్రహ్మ అయితే, భూమి నుండి తీసుకెళ్ళేవాడు శివుడు, మరి తీసుకెళ్ళే అతను శంకరుడు అని, పరిపాలకుడేమో విష్ణువు అని చెప్పుకుంటాం. ఇప్పుడు పరిపాలన చేసే ఆ యొక్క విష్ణుమూర్తిని మనము కొంచెం సేపు పక్కకు జరిపిన మరి భూమి మీదకి తెస్తున్నాడు బ్రహ్మ అంటున్నారు, బ్రహ్మ సృష్టి అంటున్నారు. మరి బ్రహ్మ ఈ విధంగా కులాలు పెట్టుకొని మీరే అగ్రగణ్యులుగా ఉండండి, మరి మిగిలిన వాళ్ళందరినీ కాళ్ళతో తొక్కి పడేయండి, అందరి ఎక్కడి ఒక్కళ్ళ వీళ్ళని రాజులుగా చేయండి, క్షత్రియులను వాళ్ళకి అధికారం ఉండి మళ్ళీ వెనకకించి మీ సలహా తీసుకునేటట్టు ఉండని, మరి వైశ్యులను ఈ విధంగా చేసి ఏమైనా విషాలు పోసి వాళ్ళ పొట్ట కోసము మరి ఈ యొక్క మత చిచ్చులు, కుల చిచ్చులు పెట్టి ఈ యొక్క కుల వర్గీకరణ చెయ్యమని, ఎక్కడ భారతదేశము, ఎక్కడ భారతీయులు, ఎక్కడ ఆర్య బ్రాహ్మణులు ఎక్కడికి వచ్చారు, ఎవరిని ఇక్కడొచ్చి ఏదో ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడిగా ఉంటాయి అన్నట్టు అసలు ఇక్కడ మూలవాసులను వీళ్ళ మీద వచ్చి అధికారం చెలాయించి వాళ్ళను కొట్టడము, చంపడము, హత్యలు ఇన్ని చేస్తున్నారు. ఒకరోజు మరి ఇటువంటి బాధలకు గురి అయిన వాళ్ళు ఒకనాడు భూమిని వదలవలసిందే కదండి. మరి ఈ బాధలకు గురి చేస్తున్న వాళ్ళు కూడా ఈ భూమిని వదలవలసిందే. వాళ్ళు అధికారం అన్న వాళ్ళు ఎప్పటికి అమృతం తాగి రాలేదు కదా. మరి వీళ్ళు ఈ కులం ఆ కులం అని వీళ్ళు ఏం పెట్టుకోలేదు కదా. ఎందుకు మీరు అనవసరంగా మిగిలిన వాళ్ళను మీకు ఆధిపత్యం ఎవరిచ్చిండ్రు, ఎక్కడ అధికారము, ఎందుకు మీరు మానవ సంపద మీద, మానవుల మీద ఈ కుతంత్రాలు, ఇవి కక్షలు, కార్పణ్యాలు వెనకకెళ్ళి ఉండి రాజులకు, రాజ్యాన్ని పరిపాలించే వాళ్లకు, అధికారం చేతులున్న వాళ్లకు అన్యాయంగా వెనుక నుంచి వాళ్ళను నొక్కుతూ, వాళ్ళకు గృచ్చుతూ, మరి ఆ పాలకులకు, ఆ అధికారులకు, ఆ పార్టీ వాళ్లను మరి ఉసికొల్పుతూ, పురికొల్పుతూ పేదవాళ్ళని ఎందుకు పొట్టన పెట్టుకుంటున్నారు? రేపు మీరు కూడా ఒక భూమిని వదలవలసిందే కదా. అందరం ఇక్కడ భూమి ఎవరికి శాశ్వతం కాదు కదా. కనుక బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ను ఎన్నో బాధలు పెట్టారు. చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడి ఆయన ఎదుగుతూ 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 ఆ స్థాయికి వచ్చి ప్రపంచ
విఖ్యాతగాంచినటువంటి మహనీయులలో ఒక వ్యక్తిగా అతడు రాణించినప్పుడు ఆయన మాట విని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారండి. ఒక దళితుడైతే నీకేం దరిద్రం చుట్టుకుంది? ఆ దళితుడి దరిద్రం నీకు చుట్టుకుందా? లేదు కదా. నువ్వెందుకు వాళ్ళెంట పడతావు? కొంచెం ఆలోచించుకోండి మానవులారా. ఆలోచించుకొని మంచిని వెతకండి, మంచి వెంట నడవండి, ఆయుష్ పోసుకోండి. అందరం కలిసి ఉందాం. అందరకు ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటి పేరును సార్థకం చేద్దామని మీకు తెలియచేస్తూ మరి నా ఛానల్ చూస్తున్న మీ అందరికి ధన్యవాదాలు చెప్తున్నాను. మరొకసారి జీపీఎల్జీసీని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.